అందరికీ నమస్కారం. ఈరోజు మనం జనసేన ఆవిర్భావ దినోత్సవం తర్వాత పరిస్థితి, రాష్ట్రంలో చర్చ, ముఖ్యంగా మేధావర్గంలోను యువతరంలోను జరుగుతున్నటువంటి చర్చ పైన రెండు విషయాలు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ చాలా ఘనంగా విజయవంతమైంది. భీమ్లా నాయక్ సినిమాలాగే హిట్ అయ్యేటువంటి సభని ప్రభుత్వ చర్యలు ఆ సభ మీదే మొత్తం దృష్టిని కేంద్రీకరింపజేసేటువంటి చర్యలు దాన్ని ఆ సభను కూడా సూపర్ హిట్ చేశాయి. జనసేనాని ఉపన్యాసం కోసం చాలా ఆత్రంగా ఎదురు చూశారు ప్రజలు. పవన్ కళ్యాణ్ చాలా గంభీరంగా తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అందులో వాడిగా వేడిగా ప్రారంభం నుంచి సాగినటువంటి ఆ ఉపన్యాసంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆయన గట్టిగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం కానీ, మద్యం విధానం కానీ, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని చాలా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు గుప్పించారు. అవి సోదాహరణంగా వివరించారు. అలాగే అమరావతి రాజధానిని నొక్కి చెప్పారు. రేపటి వరకు అలాగే భవిష్యత్తులో కూడా అమరావతి మీద మా యొక్క అభిమానం ఇలాగే ఉంటుందని, అమరావతే ఈ రాష్ట్రానికి రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా సూచనప్రాయంగా ఈ సమావేశంలో వెల్లడించారు. నిరుద్యోగులకు 10 లక్షల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తాం. స్కిల్డ్ పర్సనాలిటీస్కి వాళ్ళకి ఉపాధి హామీ, ఉపాధి పెట్టుకునేటువంటి పరిశ్రమలు ఏమైనా చిన్న తరహా పరిశ్రమలు కానీ ఏమైనా స్థాపిస్తామంటే వాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం, వాళ్ళకి మద్దతుగా ఉంటాం. నిరుద్యోగుల యొక్క వలసలు ఇంకా కొనసాగనివ్వం అని చెప్పి కూడా ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విఫలమైందని, అప్పులు పెరిగిపోయాయని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రజానీకం హర్షించారు. ఓకే, ఆయన శైలిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ప్రశ్నలు గుప్పించారు. అలాగే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరి విధానాలు వారికి, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజానీకం అంతా చూసింది ఒకటి, కేంద్రం పరిస్థితి ఏమిటి? ఎందుకంటే కేంద్రంలో ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకి చెల్లుబడి ఉంది. ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తారని చెప్పి చివరి వరకు కూడా ప్రజానీకం అంతా వేచి చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. గంట దాటింది, గంటంబావు దాటింది. ఆయన ఏమాత్రం కూడా రాష్ట్రానికి కేంద్రానికి ముడిపడి ఉన్నటువంటి ఒక్క సమస్యను కూడా ఆయన స్పృశించలేదు. ప్రత్యేక హోదా గురించి కానీ, ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడతారని ఎందుకు అనుకున్నారంటే, నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మోడీయే అన్నారు, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఇంతవరకు విభజన చట్టంలో హామీలు అమలు చేయలేదు, అన్యాయంగా విభజించారు అని చెప్పి ఆయన అంగీకరించారు. ఎందుకంటే ప్రధానే అంగీకరించారు కాబట్టి దాన్ని ఆయన అవకాశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రధాని గారు అంగీకరించారు. పార్లమెంట్లో చట్టసభలో ఆయన ప్రకటించారు. చట్టసభలో ప్రకటించిన ఏ ప్రకటన అయినా సరే చట్టబద్ధమైంది, దానికి వేరేగా చట్టాలు అక్కర్లేదు. అలాగే విశాఖ రైల్వే జోన్, అర్థం పర్థం లేని ఒక రైల్వే జోన్ని కేటాయించి దానికి ఈవేళ వరకు అతిగతి లేకుండా 3 లక్షలు, 1,00,000, 2 లక్షలు బడ్జెట్లో నిధులు హాస్యాస్పదంగా కేటాయిస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ గురించి ఆయన మాట్లాడలేదు. ఉత్తరాంధ్రకి వెనుకబడినటువంటి, రాష్ట్రంలో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి, అలాగే రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీల గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు ఈ దేశంలో. మోడీ ప్రకటించారు, మా విధానం ఇది, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే గొప్ప విధానంగా ఆయన చెప్పుకుంటున్నారు.
అందులో లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి వంటివి కూడా ఆయన ప్రైవేట్ చేసేసారు, ప్రైవేటీకరించడానికి సిద్ధమైపోతున్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంగా ఆయన చేపట్టారు. దాని గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశాఖ ఉక్కు గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కుని ఇక్కడ ఉంచుతాం, నేను బీజేపీతో మాట్లాడతాను అని చెప్పి స్పష్టమైన హామీని ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇవ్వలేకపోయాడు. ఇంకా చాలా విభజన చట్టంలో చాలా ఉన్నాయి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉంది. కేంద్రీయ విద్యా సంస్థలు ఎన్నో ఏర్పాటు చేస్తామన్నారు. ఏవో అరాకొరాగా ఏర్పాటు చేశారో వాటికి నిధులు లేవు, అవి కూడా 1-2. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, దానికి నిధులు ఇవ్వడం లేదు. ముంపు రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఆసియా ఖండంలో మొదటిది, ప్రపంచంలో 3వదిగా పేర్కొన్నటువంటి భారతీయ రైల్వేలు, లాభాల్లో ఉన్నటువంటి భారతీయ రైల్వేని కూడా ప్రైవేటీకరించడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆ కార్యక్రమాన్ని చేపట్టేశారు. ఈ విషయాల మీద కేంద్రాన్ని ఆయన ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంతో కలిసి నడుస్తున్నారు, బీజేపీతో కలిసి నడుస్తున్నారు. కానీ కేంద్రం నుంచి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని, విభజన చట్టం విభజన అన్యాయంగా చేశారని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి అంగీకరించిన తర్వాత మనకు అడగటానికి అభ్యంతరం ఏంటి? అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద రాష్ట్రం పెట్టుకున్న ఆశలు చాలా ఎక్కువ, యువతరం పెట్టుకున్న ఆశలు చాలా ఎక్కువ. ఆయన ప్రశ్నిస్తాడని ఎదురు చూశారు. చాన్నాళ్ళ తర్వాత ఆయన దిశానిర్దేశం చేస్తారంటే ఆయన రాష్ట్రాన్ని ఉతికి ఆరేసి కేంద్రాన్ని అలా గాలికి వదిలేస్తే వాళ్ళ నుంచి వచ్చినటువంటి నిధులు, విధులు, వాళ్ళు నిర్వర్తించిన విధులు ఒక్కటి కూడా నిర్వర్తించకపోతే, ఆయన మాట ఎత్తకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు చాలా నిరాశ చెందారు. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రైల్వేల విషయంకి వచ్చేసరికి రైల్వేలు మన దగ్గర ఉన్నటువంటి రైల్వేలకు కేటాయించిన నిధుల్లో అదనపు గేజ్ మార్పిడి పనులకు కానీ, లేదా రైలు మార్గాల నిర్మాణానికి కానీ, లేదంటే కొత్త ఆధునికీకరణకు కానీ మనకిచ్చినటువంటి వాటా 30%, 40% మీరు కడితే మేము 60% ఇస్తామంటున్నారు. కొన్ని దగ్గరలో 80% మీరు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, మేము 20% భరిస్తామని కేంద్రం ఉంటుంది. ఆశ్చర్యకరంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అనేకమైన రాష్ట్రాలు 10% కడితే మేము 90% ఇస్తామని అంటున్నారు. ఏమిటి వివక్ష? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు ఈ వివక్ష? పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రశ్నించడం లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ అపవాదు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంతకాలు పెట్టినాయి. కాంగ్రెస్ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ దాన్ని విభజన చేసి నిందమోసింది. దానికి ప్రతిఫలం ఇటు ఆంధ్రాలోనూ అటు తెలంగాణలో అనుభవించింది. ఇంక ఈవేళ అమలు చేయవలసిన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అమలు చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అడగటం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ కూడా కొన్నిసార్లు ఆ గలం ఇప్పుడు ఊరుకున్నాయి. మీరు అడుగుతారనుకుంటే మీరు కొన్ని ఈవేళ బీజేపీతో నడుస్తుండు కూడా కేంద్రంలో ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా మీరు అడగకపోతే ప్రజలు ఏమనుకుంటారు? అనేకమైన మీరు ప్రకటించారు హామీలు, నిరుద్యోగులకి అనేకమైనటువంటి హామీలు ప్రకటించారు. అలాగే భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పారు. భవిష్యత్ తరాన్ని బంగారు తరం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని చీకట్లోకి తీసుకెళ్ళిపోయిందన్నారు. కానీ ఈ విషయాలు ఏవి లేకుండా మీరు నిరుద్యోగులకి అకౌంట్లో ఎలా 10 లక్షలు వేస్తారు? అప్పులు కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకున్న ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా పొందుద్ది? ఈవేళ ఉన్నటువంటి విధానాల వలన, ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి సంక్షేమ విధానాల వలన, ఇంకే విధానాల వలన రాష్ట్రం అప్పులు కుప్పగా తయారైంది. రేపు ఉదయం మీరు అభివృద్ధి కార్యక్రమాన్ని ఎలా, ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు బీజేపీతో ప్రయాణిస్తున్నారు? అంతేకాకుండా ఇందులో మీ ప్రయాణంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి? చివరి డైలాగులు, చివరి 5 నిమిషాల్లో అద్భుతమైనటువంటి ముగింపు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనరల్గా ఒక నటుడిగా ఉన్నటువంటి ఆయన పంచ్ డైలాగులు కానీ,
లేదంటే చివరిలో ఉపన్యాసం సినిమా అయితే ఎలాగైతే అద్భుతమైనటువంటి ముగింపు ఇవ్వాలో ఒక ఉపన్యాసానికి ఒక గొప్ప ముగింపు ఇవ్వాలన్నటువంటి ఆ ఆలోచన ధోరణి కానీ ఆ ముగింపుని హైలైట్గా ముగించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అందులో కూడా ఆయన విజయం సాధించారు. చివరి 5 నిమిషాలు అయితే కీలకమైనటువంటి కొన్ని విషయాలను చివరి 5 నిమిషాల్లోనే ప్రస్తావించారు. ఏంటంటే పొత్తులపై ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష ఓటును రాష్ట్రంలో చీలనివ్వం, ఈ వైసీపీని ఓడించటానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతిపక్ష ఓటుని చీలనివ్వం అన్నారు. ఇది చాలా చక్కగా వీణుల విందుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జనసేన తమ పొత్తులలో తమ పొత్తిల్లోకి వస్తుందని చెప్పి తెలుగుదేశం ఎదురు చూస్తుంది. ఇది ఒక ప్రతిపక్షంగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కోరిక. అది ఒక చక్కని ప్రజాదరణ ఉన్నటువంటి ఒక పార్టీ తమతో కలిసి వస్తే తాము విజయం సాధిస్తామని గతంలో ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి తాము విజయం సాధిస్తామని అనుకున్నారు. మరొక మాట అన్నారు ఆయన, ఖచ్చితంగా జనసేన ఈ ఆంధ్ర గడ్డ మీద జనసేన వల్లే జెండా ఎగరేస్తారు, జనసేన మాత్రమే జెండా ఎగరేస్తుంది అని చెప్పారు. మరి అదే వెంటనే ఆయన ఏమన్నారంటే బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇక్కడ వచ్చింది అసలు సమస్య. మీకు ఇంత బలం ఉంది, మీరు ఈ రాష్ట్రంలో బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూడటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన కన్ఫ్యూజన్. మీ పొత్తు కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎదురు చూడడం ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఏమిటి? బీజేపీని అంటే అర్థం ఏంటి? బీజేపీకి ఈ రాష్ట్రంలో మీకంటే ఆదరణ తక్కువ, అది అందరికీ తెలుసు. 2014లో గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అప్పుడు వచ్చినటువంటి బీజేపీ సీట్లు, అలాగే ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం లాంటి పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం ఆవేళ మీరు తెలుగుదేశం కలిపి ఉన్నటువంటి మద్దతుతోనే బీజేపీ అభ్యర్థి విజయం సాధించుకురాగలిగారు. అంతే సొంత బలం కాదు కదా. అంటే ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఈ మొత్తం ప్రశ్నలన్నింటినీ పక్కన పెట్టి ఈ విఫలమైనటువంటి ఈ చీకటనంతా పక్కన పెట్టి బీజేపీని ఒక భుజం మీద మీరు మోస్తున్నారు, తెలుగుదేశం విజయానికి ఒక భుజం మీద మోస్తున్నారు. ఓకే, తెలుగుదేశం ప్రతిపక్షం ఆశించడం తప్పలేదు. మీరు బీజేపీని ఎలా మోస్తారు? ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని మీరు బీజేపీని ఇంకా మోస్తారు? కేంద్రంలో అధికారంలో ఉందని మోస్తారు. కేంద్రంలో అధికారం ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది బీజేపీ? ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇచ్చారు తప్ప ప్రకటించింది ఏం చేశారు? ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి తర్వాత ఇవ్వటం లేదు అన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాలకి కొనసాగించారు. అది ఆ నిధులన్నింటినీ విడుదల చేశారు. ఈ రాష్ట్రానికి ఇచ్చారా? కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా? ఉన్నటువంటి విశాఖ ఉక్కుని, లాభాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈవేళ ప్రైవేట్ చేస్తున్నారు. ప్రకటించినటువంటి విశాఖ జోన్, రైల్వే జోన్ అతీగతి లేదు. ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఈవేళ ఈ వైఫల్యాలన్నింటినీ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని వైఫల్యాలు ఉంటుండగా జనసేనాని ఈ భారాన్ని ఆయన భుజం మీద ఎందుకు వేసుకుంటున్నారు? రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం చేసి ఒకవైపు ఉన్నది. మీరు అన్నటువంటి మాటలో ఏమన్నారు? అన్ని ప్రతిపక్షాలని ఈ రాష్ట్రంలో ఏకం చేసుకుంటామన్నారు. బీజేపీ ఉండగా మీతో బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కాబట్టి మీరు బీజేపీ మీ చెలిమి ఆగదు. మీతో ఇప్పుడు ఎవరు కలుస్తారు? కమ్యూనిస్టులు కలవరు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నటువంటి ఈ రెండు జాతీయ పార్టీలు, కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ, కనుక బీజేపీతో వాళ్ళు చెలిమి అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు, ఇప్పటి వరకు లేదు. కనుక మీతో యాతావాత కలిసి వచ్చే పార్టీ ఏంటి? తెలుగుదేశం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఈ వైఫల్యాన్నింటినీ కప్పిపుచ్చుతూ కొన్ని సీట్లు సాధించడానికి మీరు ఉపయోగపడతారు. మరి మీ జెండా ఎలాగవుద్ది? ఇది మీ జెండా ఎలాగవుద్ది?
ఈ నష్టాన్ని మీ భుజం మీద వేసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు, బీజేపీ వైఫల్యాలను మీ భుజం మీద వేసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ మీ జెండా ఎలాగభివృద్ధి? మీ బలం వలన బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయి ఈ రాష్ట్రంలో, ఎందుకంటే తెలుగుదేశం కూడా కలుస్తుంది కాబట్టి. ఇందులో ఈ రాష్ట్రంలో మీరు జతకడుతున్నటువంటి పార్టీలో మొట్టమొదటిది ఏంటి? తెలుగుదేశం. అత్యంత జనాదరణ ఉన్నటువంటి తెలుగుదేశం. తెలుగుదేశం తర్వాత మీరు తెలుగుదేశం కలిస్తే వచ్చినటువంటి సీట్లు బీజేపీకి వెళ్ళడం ద్వారా తగ్గొచ్చు తప్ప, ఆ ప్రభావం మీ మీద పడవచ్చు తప్ప, బీజేపీ ద్వారా మీరు ఏ విధంగా లాభపడతారు? మీరు ఆ నష్టాన్ని భుజాన వేసుకుంటున్నారు. ఆ నష్టం తెలుగుదేశం కూడా చవిచూస్తుంది. కనుక 2014 లాంటి ఎన్నికల ఫలితాలు రావడం అంత సులభం కాదు 2024లో. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. రాష్ట్ర విభజన చట్టం 2014 నాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఒక సంక్షోభ సమయం, ఎదుర్కొంటున్నటువంటి సమయం. ఇది రాష్ట్ర విభజన అప్పుడే జరిగింది. ఆ ముందున్నటువంటి పరిస్థితి, తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని బ్యారేజ్ వేసుకుని ప్రజలు ఆవేళ ఓటేశారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఏం చేసింది? ఇప్పుడే కొత్తగా రాజధాని వచ్చింది, అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిని ఇవ్వాలని 2014లో చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. మీరు కలిశారు. అప్పుడు బీజేపీ కూడా కేంద్రంలోకి అధికారంలోకి వస్తుంది, మనకు నిధులు ఇస్తాయని అనుకున్నారు. కనుక ఆవేళ ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈవేళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈవేళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు బీజేపీ. కనుక బీజేపీని మీరు మోసుకెళ్ళడం వలన నష్టమే తప్ప లాభం లేదు. ఇది మీకు తెలియని విషయం కాదు. వాళ్ళ రోడ్డు మ్యాప్ కోసం మీరు ఎదురు చూడడం కాదు, ఈ రాష్ట్రంలో మీ ప్రాపకం కోసం ఈవేళ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు? ఈవేళ జనసేనాని గారు దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? జనసేనాని నేత, జనసేన పార్టీ నేత ఆయన ఈ విషయాన్ని విస్మరించి వేరే ఆలోచన చేయటం అనేది నిజం, అది మంచిది, సహేతుకమైనది కాదు. పార్టీ భవిష్యత్తు ఇంకా మీరు పల్లకీలు మోయటమే. మీరు ఎక్కడైతే జెండాని పెడతామన్నారో ఆ జెండా పెట్టడానికి ఈవేళ ఖచ్చితమైనటువంటిది దిశానిర్దేశం ఉంది. ఆ బేరసారాలేవో మీరు విపక్షాలతో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీని వస్తున్నది మిగిలిన విపక్షాలతో చేసుకుంటే మీకు అది ఉపయోగపడుతుంది. ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలకి ఈవేళ ఒక హామీ, ఒక ప్రశ్న వేస్తున్నాయి. ఇది జనం ప్రశ్న. రాష్ట్ర భవిష్యత్తు ఏం చేస్తున్నారు? విభజన చట్టం హామీలు అమలు చేస్తారా లేదా? తెలుగుదేశం పార్టీ కూడా రేపు ఎన్నికలకు వెళ్ళకముందు దీన్ని గట్టిగా ప్రకటించాలి. ఎందుకంటే రేపు ఉదయం జనసేనతో కలిసి మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏ ఒక్కరు కూడా ప్రజాక్షేత్రంలో నిలబడలేరు, ఎన్నికల్లో నిలబడలేరు. ఫలితాలు అంత గొప్పగా వస్తాయని ఏ ఒక్కరూ ఊహించొద్దు. రాష్ట్ర ప్రజలకు ఆవేళ కాంగ్రెస్ పార్టీ విడదీసిన తర్వాత ఏ ఆగ్రహం అయితే రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేశారో అదే ఆగ్రహంతో ఈవేళ విభజన చట్టం అమలు చేయలేదని చెప్పి బీజేపీపై అదే ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. దీన్ని దయచేసి రాజకీయ పార్టీలన్నీ గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పునరాలోచన చేయాలి. విభజన చట్టం గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలి. అవి ఏమైనా అమలు చేయిస్తారా ఆయన చెప్పాలి. ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఆయన పొత్తుల గురించి మాట్లాడారు, కానీ పార్టీ విధానాల గురించి ప్రజలు అడుగుతున్నారు.